నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఎవరు ఊహించని విధంగా వ్యూహ రచన, భిన్నమైన రీతిలో అటాక్, యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా ఉగ్ర స్థావరాల ధ్వంసం, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిన కార్య సాధకుడు, ఆపరేషన్ సింధూర్ రూపశిల్పి, ఇప్పుడు యుద్ధ భూమిలో గ్రాండ్ మాస్టర్. ఆయనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన మారణకాండ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటున్నామన్నారు ప్రధాని మోదీ. చెప్పినట్లుగానే ముష్కర మూకను ముట్టబెట్టించారు. ఘటన తర్వాత 2 వారాల సమయం తీసుకున్న ఆయన ఆచితూచి ప్రయోగించిన అస్త్రమే ఆపరేషన్ సింధూర్. అక్కడి పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. ప్రపంచ దేశాలన్నీ నిద్రలో మునిగిపోయి ఉన్న సమయంలో భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా ముగించింది. పహల్గాం ఘటనతో సౌదీ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరిగి వచ్చారు. ఆ క్షణం నుంచి చెదరని విశ్వసనీయతతో తీసుకున్న ప్రతి నిర్ణయం మోదీ వ్యూహరచన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి. పాకిస్తాన్పై యుద్ధం చేయాలన్న ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ప్రేరేపితం కాకుండా ఎంతో సంయమనంతో ఉన్నారు. అప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మోదీ దాయాదు దేశంపై బహుముఖ యుద్ధాన్ని ప్రకటించారు. జల యుద్ధం ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. తర్వాత దౌత్య యుద్ధాన్ని ప్రకటించిన మోదీ పాక్పై ఆర్థిక యుద్ధాన్ని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకే కాదు, మరే ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం అందకుండా చేశారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు మారేందుకు సమయం ఇచ్చారు. తప్పు తెలుసుకుని ముష్కరులను పట్టుకుని చట్టరీత్యా శిక్షించాలని మోదీ ఆదేశించారు. అయినా బుద్ధి మార్చుకుని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అంతటితో ఆగకుండా ఆణవ యుద్ధాలను ఉపయోగిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. దీంతో పాకిస్తాన్కు సరైన జవాబు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. అందులో భాగంగానే భారత్ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని ప్రకటించిన రోజు అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్లో 4 POKలు, 5 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. మొత్తం 9 ఉగ్ర క్యాంపులపై అత్యాధునిక సాంకేతిక కలిగిన సుకోయ్ వంటి యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. శత్రు శిబిరం తేరుకునే లోపే దాడులు చేసి భారత యుద్ధ విమానాలు సురక్షితంగా వెనుతిరిగి వచ్చాయి. మోదీ వ్యవహార శైలి ఎవరికి అంతు చిక్కనిది, ఎవరి అంచనాలకు అందనిది అన్న విషయం తెలిసిందే. ఉగ్ర స్థావరాలపై దాడులు చేయాల్సి వచ్చిన పరిస్థితులను, దాడుల్లో గురిపెట్టిన లక్ష్యాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించి అధికారిక సాంప్రదాయాన్ని పాటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలకు వివరాలు తెలియజేశారు. భారత శక్తి సామర్థ్యాలు అందరికీ అర్థమయ్యేలా చేసిన ప్రధాని మోదీ సింధూరం ధరించిన మహిళా మనులతోనే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయించారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ఆ మరణకాండలో సింధూరం కోల్పోయిన మహిళలకు న్యాయం చేకూర్చారు. ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోదీకి లక్ష్యంపై ఉన్న స్పష్టత, ఉగ్రమూకలకే లక్ష్యంగా ఆయన నిగ్రహంతో వేసిన అడుగులు, చెదరని విశ్వసనీయతతో ఆయన వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి.